తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ప్రారంభించబోతున్నారు. ఈ నూతన రాజకీయ పార్టీని స్థాపించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కవిత గారు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత కవిత గారు ఏదైతే దరఖాస్తు ఇచ్చిరో ఈ దరఖాస్తులో ఎన్నో తప్పులు ఉన్నాయి. తప్పులు ఉండడం కాకుండా ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే కవిత గారికి అయితే తెలియజేసింది. దీంతో కవిత గారు ఢిల్లీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా కవిత గారికి మళ్ళీ ఎలాంటి సమాధానం దొరకకుండా ఢిల్లీ హైకోర్టు అయితే మళ్ళీ ఈ కేసును అయితే వాయిదా వేసింది. ఇక్కడ తెలంగాణ ప్రజా జాగృతి అని పార్టీకి అయితే పేరు పెట్టబోతున్నారని మనకు క్లియర్గా అయితే తెలిసిపోయింది. కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కవిత గారికి సపోర్ట్ చేస్తారా, స్వాగతిస్తారా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే కాకుండా ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని ఎవరు స్థాపించవచ్చు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.